సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి జవహర్ నగర్ ఏరియాలో అల్వేలు మంగ మహిళా విశ్వబ్రాహ్మణ సహకార సంఘం లిమిటెడ్ యొక్క సంఘాన్ని ఈరోజు ఎన్నికలు కావడం జరిగింది. ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా నేను పాల్గొనడం జరిగింది. నా పేరు తొవిటి సదానందచారి, రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్యకు నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ఎన్నికలకు నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఎన్నికలను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, రాష్ట్ర ఎన్నికల కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ నుండి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు ఇక్కడికి సీనియర్ ఇన్స్పెక్టర్ గారు శ్రీకాంత్ గారు రావడం జరిగింది. వారు ఎన్నికలను నిర్వహించి ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించి ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము 2019లో సబ్సిడీ దరఖాస్తులను తీసుకొని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్ ఏది ఉందో ఆ సహకార కార్పొరేషన్కు ₹1 ఇవ్వకుండా జాప్యం చేసి ఇప్పటివరకు కూడా ఆ యొక్క దరఖాస్తులను నిర్వహణ చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఒక మూలంగా ఒక అభివృద్ధి చెందాలని చేతి వృత్తులైనటువంటి మా విశ్వబ్రాహ్మణ ఏది ఉన్నదో, ఇనుము కర్ర ఇక్కడి శిల్పి స్వర్ణకారులు ఏది ఉన్నదో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి దాపురించింది. ఈ గ్లోబల్ సిస్టంలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏది ఉన్నదో ఒక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క విశ్వబ్రాహ్మణులకు ఏదైతే సబ్సిడీ రుణాలు ఆర్థిక సహాయం చేస్తామని ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నటువంటి గత వైఎస్ఆర్ గారు ఆ కార్పొరేషన్ ద్వారా ఎన్నో సంఘాలను మా యొక్క విశ్వబ్రాహ్మణులు ప్రతి జిల్లాలో దాదాపుగా 200 మంది ఒక్కొక్క జిల్లాకు సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాల ద్వారా కార్పొరేషన్కు సబ్సిడీ రుణాల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పేసి జనరల్ స్కీమ్ కింద 50,000 ఇస్తామన్నారు. తర్వాత చేతి వృత్తులకు 80% ఏదైతుందో 80,000 మనిషికి ఇస్తామని ఆ రోజు దరఖాస్తు పెట్టుకుంటే ఆన్లైన్లో చేసుకున్నటువంటి సందర్భం ఉంది. గత 9 సంవత్సరాల నుంచి కూడా మేము మా యొక్క గొంతు విప్పి అడిగినా కూడా, రోడ్డు మీద పడ్డా కూడా, నిరాదీక్షలు చేసినా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి అనుగుణంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ యొక్క పార్టీ ఎలక్షన్ ముందు మా యొక్క బీసీ సంఘాలు కానీ మేము కానీ వారి యొక్క ఎలక్షన్ కమిటీ కలిసి ఏదైతే మేనిఫెస్టో కమిటీ ఉంది ఆ కమిటీకి శ్రీధర్ బాబు కానీ ఇతరులు వాళ్లకు కలవడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ యొక్క బీసీ సంఘాలు ఏవైతున్నాయో, ఈ ఫెడరేషన్ సంఘాలు ఏవైతున్నాయో ఒక్కొక్క సంఘానికి ₹10 లక్షలు ఇస్తామని కూడా ఈ మేనిఫెస్టో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఫామ్ అందులో పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా మాకు సొసైటీలకు ఒక్కో సొసైటీకి ₹10 లక్షలు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కూడా నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న కూడా మేము మాకు సొసైటీలకు ఇస్తామని కూడా అనుకున్నాము. కానీ రాజీవ్ యువశక్తి అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి అందులో ఇండివిజువల్గా కార్పొరేషన్ల ద్వారా ఇవ్వడం, దరఖాస్తు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. మా యొక్క సంఘాలకు మాకు ఏంటంటే ఆప్షన్ పెట్టుకున్నాము. సంఘాలకు ఏదైతే మాకు ఏ విశ్వబ్రాహ్మణ సహకార సంఘాలు ఉన్నాయో వాళ్ళకు కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి, సంఘం ద్వారా దరఖాస్తు పెట్టుకోవడానికి మాకు ఆప్షన్ ఇవ్వాలని కూడా నేను మంత్రిని కానీ, మన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషన్ కానీ కలవడం జరిగింది. మొన్ననే ఆయన కూడా వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా లోన్ అప్లికేషన్ తీసుకొని వాళ్ళు ఎంతమందికి ఇస్తారో తెలియదు అనే విషయాన్ని. కానీ మాకు రానున్న రోజుల్లో వచ్చే బడ్జెట్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయం మాకు సహకార సంఘాలు ఖచ్చితంగా మాకు ఆప్షన్ పెట్టాలి. మా యొక్క ఆన్లైన్ దరఖాస్తు తీసుకోవాలి. గతంలో పెట్టిన వాటిని కూడా పరిశీలించి ఆ పాత వాటికి కూడా డబ్బులు రిలీజ్ చేయాలని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మా యొక్క పొన్న ప్రభాకర్ గారిని కూడా, బీసీ శాఖ మంత్రి వారిని కూడా దీన్ని పరిశీలించాలి. గతంలో జరిగిన అక్రమాలను మీరు పరిశీలించాలి, దరఖాస్తులు పరిశీలించాలి. అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు మీ దానిలో జరగకుండా మాకు న్యాయం చేయాలి. ఈ ఫెడరేషన్లకు 11 ఫెడరేషన్, బీసీ ఫెడరేషన్ 11 ఫెడరేషన్ ఉన్నాయి. ఆ ఫెడరేషన్లో మాదొక ఫెడరేషన్ కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ ఖచ్చితంగా డబ్బులు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని వీటిని పరిశీలించాలి. మాకు పాలక మండలి ఏర్పాటు చేయాలి. విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్కు పాలక మండలి ఏర్పాటు చేయాలి. దానికి ఒక ₹1,000 కోట్ల నిధులు మూలధనం కింద ఏర్పాటు చేయాలి. ఈ యొక్క విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి, నిరుద్యోగులకు వీరందరూ కూడా ఒక న్యాయం చేయాలని కూడా, ఒక ఉపాధి కల్పించాలని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాను. మేము కూడా ఒక విధానంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము
ఎన్నికల్లో మేము మద్దతు ఇచ్చాము. ఎందుకంటే మాకు ఈ యొక్క కార్పొరేషన్కు నిధులు ఇస్తామని, ఏదో కార్పొరేషన్ నిలబెడతామనే ఉద్దేశం పోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. రేపు రానున్న రోజుల్లోనే కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి అదే పున్నప్రభు గారికి నేను విన్నవించుకోవడం జరుగుతుంది. ఇది మేము డిమాండ్ చేయడం కాదు, మేము మీకు విన్నవించుకుంటున్నాము. దాన్ని పరిశీలన చేసే అవసరం మీకు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.